హలో అండి, అందరికీ నమస్కారం. కొంచెం మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లీజ్ మీ కెమెరాల్ని ఆ ప్లేసెస్లో పెట్టేసుకుంటే మనం ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. హార్టీ వెల్కమ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ 18 pages. అల్లు అరవింద్ గారు సాదర స్వాగతం. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. నిఖిల్ గారు, వెరీ గ్లాడ్ టు సీ యూ హియర్, వెల్కమ్. అండ్ మన బ్యూటిఫుల్ అనుపమ ఈజ్ ఆల్సో హియర్, వెల్కమ్. గోపి సుందర్ గారు, అందరికీ హార్టీ వెల్కమ్. సూర్యప్రతాప్ గారికి హార్టీ వెల్కమ్. ఎస్, 18 pages అతి త్వరలో మన ముందుకు రాబోతున్న ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సుకుమార్ గారి రచనలో ఒక లవ్ స్టోరీ మన ముందుకు వస్తోంది అని అంటే అది కూడా ఇండియా వైడ్గా కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించినటువంటి సందర్భంలో నిఖిల్ గారి నుంచి ఒక లవ్ స్టోరీ వస్తుంది అని అంటే ఆడియన్స్కి చాలా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లోనే ఇమ్మీడియట్గా వస్తుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకో లెవెల్లో ఉన్నాయి అని చెప్పాలి. సో ఆబ్వియస్గా నిఖిల్ గారు, అనుపమ పరమేశ్వరన్ వీళ్ళిద్దరి కాంబినేషన్తో కార్తికేయ 2 ఏ రేంజ్ సక్సెస్ అయిందో మనందరం విట్నెస్ చేశాము. మళ్ళీ ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అవ్వడం అనేది ఆడియన్స్కి నిజంగా ఒక పండగే అని చెప్పాలి. సో అది కూడా ఒక మంచి లవ్ స్టోరీలో మా అను కనిపిస్తుందంటే ఇక అనుపమ ఫ్యాన్స్కి అబ్బా కాసేపు గుండెంతా బరువుగా అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ పల్నాటి సూర్యప్రతాప్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నిజంగా లవ్ స్టోరీని ఎంత బ్యూటిఫుల్గా చూపించాలో ఆయనకి బాగా తెలుసు అని చెప్పాలండి. కుమారి 21F అనేది ఒక వైబ్. అసలు ఎంత కాలం దాన్ని మనం పాటల రూపంలో, డైలాగ్స్ రూపంలో, క్యారెక్టరైజేషన్ రూపంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నాము అని చెప్పాలి. సో అటువంటి మూవీని అందించిన డైరెక్టర్ నుంచి ఇంకొక ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ వస్తుంది అని అంటే డెఫినెట్గా ఈ సినిమా కూడా మనల్ని అంతే అద్భుతంగా, అంతకంటే అద్భుతంగా ఆకట్టుకుంటుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో సుకుమార్ గారి స్టోరీ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ గారు డైరెక్ట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఆ కాంబినేషన్కి గోపి సుందర్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోడైతే అది ఖచ్చితంగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అలాగే 18 pages నుంచి వచ్చిన ఆల్రెడీ 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అంతే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మనం పాటలు మాత్రమే వింటూ వచ్చాము. ఫర్దర్గా టీజర్లు, ట్రైలర్లు అన్నీ నెమ్మదిగా చూద్దాము. బట్ ఇప్పటి వరకు గోపి సుందర్ గారు యూ హ్యావ్ డన్ ద మ్యాజిక్ అండి. ఖచ్చితంగా లవ్ స్టోరీలో గోపి సుందర్ గారి మ్యూజిక్ అంటే చాలు, ఇంకా మ్యాజిక్ జరిగిపోయినట్టే అనమాట. సో దాట్ వే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మ్యూజికల్ ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ GA2 పిక్చర్స్తో మీకున్న అసోసియేషన్ కూడా మా అందరికీ తెలుసు. సో అలా ఒక మంచి కాంబినేషన్ ఈ చిత్రాన్ని మనకి అందిస్తోంది అని చెప్పాలండి. సో ఎస్, 18 pages గురించి మరిన్ని మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి సంబంధించి అన్నిటికంటే ముందుగా వచ్చి మనల్ని ఆకట్టుకున్నటువంటి గ్లిమ్స్ని ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ 18 pages గ్లిమ్స్ ప్లీజ్? వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ సో మెనీ రీజన్స్ టు వెయిట్ ఫర్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ పల్నాటి సూర్యప్రతాప్ గారు, అనుపమ ఫ్యాన్స్ అందరి నుంచి నేనే మీకు థ్యాంక్స్ చెప్పేయాలి. ఎందుకంటే అనుపమని వాళ్ళ ఒక యునో ఓన్గా తీసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఎలా అయితే అనుపమని చూడాలని అనుకుంటున్నారో అలా చూపించారని అనిపిస్తుంది ఈ లవ్ స్టోరీలో. వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా సూపర్ అనుపమ, దట్ వాస్ ఫెంటాస్టిక్. అంతకు మించి ఉంటుందా అది నిఖిల్ గారు చెప్తున్నారు. ఓకే, అండ్ నిఖిల్ గారు మీ నుంచి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక మళ్ళీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడడం కూడా చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మీ ఇద్దరి కాంబినేషన్ ఫస్ట్ టైమా ప్రాపర్ లవ్ స్టోరీ అనేది? యా రైట్, మేబీ కాలేజ్ డేస్ ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం, కానీ ఒక మేబీ ప్రాపర్ లవ్ స్టోరీ నిఖిల్ గారిది కూడా ఫస్ట్ టైం. ఓకే, మరి ఇటువంటి లవ్ స్టోరీ, లవ్ జానర్లో మనకి మ్యూజికల్గా నన్నయ్య రాసిన అనే పాట ఎంత సక్సెస్ అయిందో మనందరం చూసాము. ఒక్కసారి ఆ లిరికల్ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఎన్నిసార్లు విన్నా అంతే హాయిగా అనిపిస్తుంది. అంతే హాయి గొలిపే లిరిక్స్ని కూడా అందించారు శ్రీమణి గారు అని చెప్పాలి. అచ్చ తెలుగులో వినసొంపుగా ఎంత హాయిగా ఉందో పాట. మరి ఈ సందర్భంగా శ్రీమణి గారినే వేదిక పైకి పిలిస్తే బాగుంటుంది. లెట్స్ వెల్కమ్ లిరిసిస్ట్ శ్రీమణి గారు ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఈ పాటే కాదు, టైం ఇవ్వు పిల్ల ఆల్రెడీ మనం ఎంజాయ్ చేస్తున్నాము, ఆ పాట కూడా ఆయనే రాయడం జరిగింది. అండ్ ఇవాళ ఒక కొత్త పాట కూడా మనం వినబోతున్నాము ఈ స్టేజ్ పైన ఈ ఈవెంట్ సందర్భంగా. సో అది కూడా శ్రీమణి గారే రాశారు. సో ఒకే సినిమాలో వేరియేషన్స్, వర్సటాలిటీ. సో ఎస్, శ్రీమణి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం.
18 పేజెస్లో ఇప్పుడు విన్న పాట నెక్స్ట్ టైం ఇవ్వు పిల్ల సాంగ్ గురించి అండ్ రాబోయే సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతాప్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కుమారి 21Fకి కొన్ని పుస్తకాలు రాస్తే అందులోంచి ఒక పాట సెలెక్ట్ చేసి పెట్టారు. అలాగే ఈ సినిమాకి అయితే ఆల్మోస్ట్ ఇంకే చెప్పాలంటే అది వాసు గారి ఇంట్లో వెతికితే దొరుకుతాయి నా సాహిత్యం అంతా మళ్ళీ ఈ పాటకి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వాసు గారు అండ్ అరవింద్ గారు అండ్ ప్రతాప్ గారు, గోపి సుందర్ గారు అండ్ ఎస్పెషల్లీ సుకుమార్ గారు. ఎందుకంటే 100% లవ్తో నా ప్రయాణం మొదలైంది. సుకుమార్ గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అప్పటి నుంచి సుకుమార్ గారితో ఇలా ట్రావెల్ అవుతూ రావడం, ఆయన ప్రతి సినిమాకి నాకు ఇలాంటి మంచి అవకాశం కూడా. ఎస్పెషల్లీ ఈ సినిమాలో పాటలు చాలా ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్. ఈ సిచ్యువేషన్ కానీ, టైమ్ ఇవ్వు పిల్ల కానీ అండ్ ఎనదో కానీ మూడు వేరియేషన్స్, ఒక ఫిలింలో ఒక వేరియేటెడ్గా సిచ్యువేషన్స్ ఉన్న సాంగ్స్ దొరకడం అనేది చాలా 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 అరుదుగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ. అండ్ నన్ను నమ్మి నాకు ఇంత మంచి బాధ్యతను అప్పచెప్పినందుకు సుకుమార్ గారికి, ప్రతాప్ గారికి అండ్ వాసు గారికి అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు గోపి సుందర్ గారు. ఈ ఆల్వేస్ అంటే ఇంకా ఆయనతో ఇంటరాక్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకటి టైమ్ ఇవ్వు పిల్ల సాంగ్ గురించి చెప్పాలంటే ఆయన ట్యూన్ ఇచ్చారు. ఫస్ట్ మేము లిరిక్ రాసాం, తర్వాత లిరిక్ మళ్ళీ ఆయన ట్యూన్ చేశారు. సో అలాగా 2 రకాలుగా జరిగిన సాంగ్, దట్ ఈస్ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నాతో పాటు ఈ సినిమాలో పాట రాసిన తిరుపతి గారికి కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. మీ లిరిక్స్, మీ పాటలు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్. మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. రమణవంక గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న దినేష్ గారు ఈజ్ ఆల్సో హియర్. లెట్ మీ వెల్కమ్ దినేష్ గారు ఆన్ స్టేజ్. సో రమణవంక గారు, సినిమా మొత్తం ఆర్ట్ డైరెక్షన్ ఒక ఎత్తు, 18 పేజెస్ ఒక ఎత్తేమో కదా. 18 పేజెస్ని ఎలా క్రియేట్ చేశారు మాకు చెప్పండి ప్లీజ్. రండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి బన్నివాస్ గారికి, అరవింద్ గారికి, అదే నా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ బ్యానర్లో నా ఫస్ట్ ఫిల్ము పిల్లా నువ్వు లేని జీవితం, తర్వాత కొత్త జంట, బలేబెల్ మగాడువై, గీతా గోవిందం అన్నీ కూడా బ్లాక్ బస్టర్ మూవీస్. నాకు ఒక అరుదుగా దొరికినటువంటి అవకాశం అని భావిస్తాను. సో ఇది కూడా 18 పేజెస్ కూడా చాలా క్యూట్ లవ్ స్టోరీ. కానీ దీంట్లో కూడా నేను కొంత సెట్ వర్క్స్ చేశాను. హీరోయిన్ గారికి ఆమె హౌస్ కానీ చాలా బాగుంటాయి. కలర్స్ కూడా, కలర్ స్కీమ్ మెయిన్ ఏంటంటే ఆ డైరెక్టర్కి సెన్స్ ఉండాల్సింది కూడా కలర్ స్కీము అండ్ లవ్ స్టోరీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఐ ఫీల్ దట్ I done very good job. Thank you. Of course we can see that A వసంత్ కుమార్ గారి సినిమాటోగ్రఫీలో అన్ని ఫ్రేమ్స్ అదిరిపోయాయి. సో ఎస్ దినేష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. బిఫోర్ ఐ సే ఎనీథింగ్, అరవింద్ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడం అండి. యూ మేడ్ మై డే. అంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్లో యూ గేవ్ మీ ఏ కాంప్లిమెంట్. సో ఇట్ మీన్స్ ఎ లాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉందన్నారు. సో బ్రైట్ ఫ్యూచర్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 18 ప్లేయర్స్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ రోల్ టు మేక్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిఖిల్ బ్రో, thank you so much because you are there all the time on the sets. ekkadaina emaina kuda you are supporting all the time by your words, kind words as well, not for just for the movie, all the. And machi eppadi irkinga? Thank you Anupama. Sets lo we had so much fun and you are supportive actually. తనకు అసలు ఇంత ఫీలింగ్ కూడా ఉండదండి. స్టారు అది ఇదని అంటే బేసికలీ ఎవరికీ ఉండదు. తిని ఇంకా చాలా సో ఫ్రెండ్లీ. యూ మేడ్ మీ సో కంఫర్టబుల్. అండ్ ఇలాంటి పెద్ద బ్యానర్లో ఫస్ట్ టైం పార్ట్ అయినందుకు ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ బన్నివాసు గారు అండ్ సుకుమార్ గారికి బిగ్ థ్యాంక్స్ యాక్చువల్లీ. అండ్ 18 పేజెస్ ఇట్స్ కమింగ్ సూన్, December 23rd. తర్వాత మాట్లాడతాం ఈ మూవీ గురించి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. ఓకే, సో 18 పేజెస్ మూవీలో గోపీ సుందర్ గారు ఇచ్చిన ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ టైమ్ ఇవ్వు పిల్ల. యాక్చువల్గా బ్రేకప్ సాంగ్స్ గతంలో కూడా కొన్ని సినిమాల్లో వచ్చుంటాయి, కానీ టైమ్ ఇవ్వు పిల్ల మాత్రం చాలా అప్డేటెడ్గా కాంటెంపరీగా అందరికీ సూట్ అయ్యేలాగా ఉందన్నమాట. అఫ్ కోర్స్ యా, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ కనెక్ట్ చేసి అబ్బాయిల
బ్రేకప్ పెయిన్ అంతటినీ కూడా సింబు గారు తన వాయిస్తో పలికించి అద్భుతంగా పాడారు కూడా. సో ఈ సాంగ్ చాలా మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఆలస్యం చేయకుండా ఒకసారి ఆ పాటని ఆన్ స్క్రీన్ చూసేద్దాం. సూపర్. మొత్తానికి అబ్బాయిలకు ఒక యాంథమ్ ఇచ్చారు గోపి సుందర్ గారు. మీరు కూడా మాకు కాస్త టైం ఇవ్వాలి, ఒక్కొక్క పాటని ఎంజాయ్ చేసే టైం ఇవ్వాలి కదండి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ సాంగ్స్ ఇచ్చేస్తే మాకు ఎంజాయ్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఎనీవేస్ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్ మీ వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు ఆన్ స్టేజ్. GA2 పిక్చర్స్ బ్యానర్లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ని అందించారు. భలే భలే మగాడిబోయ్, ఇంకేం కావాలే సాంగ్ అయితే అది ఇంకా ఎప్పుడు రోజు వినే పాట అయిపోయింది. గోపి సుందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఇప్పుడు 18 సాంగ్స్ కూడా సూపర్గా ఉంది. మరి కొద్దిసేపట్లో ఇంకొక పాట కూడా వినబోతున్నాము. సో చెప్పండి మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ విత్ 18 pages. అందరికీ నమస్కారం అండి. సో హ్యాపీ టు బీ హియర్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ ప్రొడక్షన్. ఐ మీన్ GA2. ఇట్స్ లైక్ మై ఓన్ ఫ్యామిలీ. Whenever I work for this movie, I don't know, I feel like I'm working for my own people. Especially, sir, Arvind garu, sir, you beat me so hardly in my chest. It's still paining, sir. He was asking about my, I look very young, but the way he beaten me, it's like I know that how young he is, still having the strength. It's like too heavy. It was. Thank you so much for this great love, sir, and be a part of with Bannivas ji. We are having a great time doing this background score now. My half brain is there on the background score now. I'm seeing each and every sequence and it's coming out really well. And I'm pretty sure that it's going to be a super hit and really great working with Anupama. So happy. And the songs are coming out really well and it's been appreciated by the entire world. I'm getting great response from Kerala as well, as my fans are so happy listening to all these songs. And I'm really happy for this great love this entire Telugu audience are giving me. Thanks for accepting me and my music. Thank you so much. Thank you so much, Gopi Sundar garu. We are eagerly waiting to listen to the next new song as well. Thank you so much for joining us. Thank you. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ లేరు కానీ ఉండుంటే ఇవాళ ప్రెస్ మీట్లో ఒక రేంజ్లో ఉండేదన్నమాట. బట్ స్టేజ్ పైకి ఇప్పుడు ఒక బ్యూటీ రాబోతోంది అండ్ విత్ bundle of talent, that is Anupama Parameshwaran. Let me welcome our beautiful Anupama on stage. Welcome Anupama. So bold అని స్లోగన్స్ వచ్చేవి ఫ్యాన్స్ ఉండుంటే ఇవాళ. నేను కూడా ఒకటి చెప్పేస్తాను అయితే ఫ్లోలో స్లోగన్. వింటర్లో తుఫాన్, అనుపమాకి మేం ఫ్యాన్. అనుపమని చూస్తే ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయేమో కదా. యా, ఏమైనా పాట పాడాలనుకుంటున్నారు కదా మీరు? I know, I understood. No, I forgot to tell about my soulmate, Palniti Pratap Garu. We are there together. Sorry, I'm taking the time. నేనేమనుకున్నానంటే సిన్స్ అనుపమ ఇస్ ఆల్సో హియర్ అండ్ యూఆర్ ఆల్సో హియర్, మేము అనుకున్న ఒక పాట వినబోతున్నామేమో అని ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. Okay, let me tell about something about my director. I forgot him. Swami Sharanam, he was there. That's over, no? Yeah, he's no more Swami, but something related to Swami is here. 18 steps. So Swami Sharanam Ayyappa. So it's going to be a super hit song, super hit film, everything. Okay. Palniti Garu, when I saw him, he was so lean. Now he's in another level. Now he's completely changed because we started about 2.5 years back, I believe. So man, thank you for this great love. Okay, rest everything you're going to see in the theaters. Thank you. Amazing. Paata? Which song you want? Nannaya. Okay. Idi Anupama. Next song paadandi. Release avutuna paatena padi. Okay. Edu Rambilu. Anything. I don't know lyrics, but okay. I don't know lyrics like నన్నయ్య రాసిన కావ్యమాగితే దర దర తారరేత
తననారావిన పాట మధురిమ తను తాటిదురా ఏ కన్నుకి ఓ స్వప్నము ఏ రెప్పలైన తెలిపేనా. థ్యాంక్ యూ. నన్నే రాసినవే. నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చనురా, రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడనురా. సూపర్. నా గుండెకాయ. ఓకే, థ్యాంక్ యూ గోపిసుందర్ గారు. అనుపమ ప్లీజ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ హాయ్. అరవింద్ గారు నమస్తే, వాసు గారు నమస్తే, సుకుమార్ గారు ఇక్కడ లేరు, సో హాయ్ సుకుమార్ గారు. టుడే ఇట్స్ బీన్ అ జర్నీ ఆఫ్ 2.5 years అనుకుంటాను కదా. ఐ థింక్ 2020లో సూర్యప్రతాప్ గారు నాకు ఒక 3 hour నరేషన్ ఇచ్చారు. అది 18 pages అన్నమాట. కాకపోతే నరేషన్ మాత్రం 3 hours 3.5 hours ఇచ్చారు. నాకు ఆ రోజు ఆ సినిమా పైన, ఆ కథ పైన ఎంత మంచి ఫీలింగ్ ఉందో ఇప్పుడు దానికన్నా ఎక్కువైపోయిందనమాట. అంటే నిజం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్లో ఎక్కువ రీటేక్స్ చేసిన ఫిల్మ్ 18 pages. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ కానీ, సాంగ్స్ కానీ, దీనిలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కానీ అందరూ నందిని అన్న క్యారెక్టర్కి ఏదో ఒక డిఫరెన్స్ ఉంది, మాకు అర్థం కావట్లేదు, ఏదో డిఫరెన్స్ ఉందని చెప్తున్నారంటే ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్స్ టు సుకుమార్ గారు అండ్ సూర్యప్రతాప్ గారు ఫర్ మేకింగ్ మీ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్న నందినికి అనుపమకి అస్సలు కనెక్షన్ ఉండదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ మీ ఇమిటేటింగ్ సూర్యప్రతాప్ గారు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఐ కుడ్ నాట్ ఈవెన్ డెలివర్ లైక్ 50% అనమాట. దట్ అంత మంచిగా చేస్తారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇంకా చాలా ఎక్కువ చెప్పాలి, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఇప్పుడు నేను చెప్పట్లేదు బికాజ్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆల్ దట్ ఈస్ yet to happen. So I hope it's going to be good. And Nikhil garu, after Kartikeya again we are here doing the same thing yet another time. It's like a deja vu again. Hopefully it's good for us. And Dinesh Tej garu, thank you for the wonderful words. And Gopi garu gurinchi చెప్పడం అక్కర్లేదు కదా, ఈజ్ ఆల్వేస్ నీలింగ్ ఇట్. ఆయనకు ఒక ఫిల్మ్ ఇస్తే చాలా మంచి పాటలు ఇస్తారు, మంచి బీజిఎం. నేను ఏం చేయనా కూడా మంచి బీజిఎం పెడతారని నాకు నమ్మకం ఉంది, లేకపోతే నేను వచ్చేస్తాను చెప్తారు మిమ్మల్ని. సో టు ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అరవింద్ గారు, you always shower so much love on me and it's very positive to see you around. Thank you so much. So I wish all the best to the entire team and to myself. Thank you very much. Amazing Anu, as always. Thank you so much. Yes, so 18 pages మూవీకి సంబంధించి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ మాటలు వింటూ ఉన్నాము, ఇప్పటివరకు పాటలు కూడా చూసాము. అయితే ఇవాళ ఈ వేదిక పైన ఒక కొత్త పాటని లాంచ్ చేసుకోబోతున్నాము. దానికి గాను నేను మన అరవింద్ గారి ద్వారా లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ 7 రంగుల వాన అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ లాంచ్ బై అరవింద్ గారు. సార్ 7 రంగుల వాన లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వావ్, బ్యూటిఫుల్ ఇట్ ఈస్. గోపిసుందర్ గారు అమేజింగ్ ట్యూన్ అండ్ సిద్ శ్రీరామ్ గారి గొంతులో అంతకంటే అద్భుతంగా పలికింది. అండ్ శ్రీమణి గారి లిరిక్స్ ఇంకా యాజ్ యూజువల్ చెప్పక్కర్లేదు. నాకు అనిపించింది పాట చూడగానే మా అమ్మాయిలందరికీ రీల్స్ చేసుకోవడానికి ఒక మంచి పాట వచ్చింది, మేము చక్కగా బ్యూటిఫుల్గా పోజులు ఇచ్చుకుంటూ పాట పెట్టేసుకోవచ్చని. సో మొత్తానికి ఈ పాట డెఫినెట్గా అందరినీ ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదనమాట. ఇంకొక బ్యూటిఫుల్ సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ 18 pages వచ్చేసింది, 7 రంగుల వాన. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలన్నీ కూడా మన ముందుకు వస్తున్నాయి అనమాట. లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఫ్రమ్ 18 pages. మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి లవ్ స్టోరీని, మ్యాజికల్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. లెట్స్ వెల్కమ్ పల్నాటి సూర్యప్రతాప్ గారు ఆన్ స్టేజ్.
వెల్కమ్ సూర్యప్రతాప్ గారు. 18 పేజెస్ అంటే వై నాట్ 16 పేజెస్, వై నాట్ 20 పేజెస్? అలా ఒక డౌట్. December 23rd అందరికి తెలిసిపోతుందా? ఓకే, యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అరవింద్ సార్ ముందు ఫస్ట్ టైం మైక్లో ఇలా మాట్లాడితే కొంచెం టెన్షన్గా ఉంది. బికాస్ సార్ సెట్లో కూడా ఎప్పుడు రాలేదు, బట్ ఇక్కడ మాట్లాడుతున్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ 2 థింగ్స్ అండి. ఒకటి వచ్చి గీతార్స్ బ్యానర్లో ఒక డైరెక్టర్ ఒక డైరెక్షన్ చేస్తాడంటేనే ఇట్స్ ఎ హానర్ సార్. అది గీతార్స్ బ్యానర్కి ఉన్న హానర్ అది. సో హూఎవర్ డైరెక్ట్, ఎవరైనా డైరెక్టర్ అవ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో మన గీతార్స్ బ్యానర్లో ఒక డైరెక్షన్ చేస్తున్నామంటే మనం బయటికి వెళ్తే ఒక తెలియని ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది సార్. సచ్చే ఆ హానర్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఆల్సో లైక్ సుకుమార్ గారు, ఈ చాలా కథలు డిస్కస్ చేస్తూ ఉన్నాం మేము. ఆ డిస్కస్ చేస్తున్న ప్రాసెస్లో ఈ కథ వచ్చింది. ఈ కథ దగ్గర లాక్ అయ్యాం, నేను కానీ సుకుమార్ గారిని లాక్ అయినప్పుడు ఆయన అన్నారు ఒక మ్యూజికల్ లవ్ స్టోరీలో చేయాలి అని అన్నారు. మ్యూజికల్ లవ్ స్టోరీలో చేద్దాం రా అన్నారు. అన్న తర్వాత ద మూమెంట్ ఐ మెట్ గోపి సుందర్, ఇందులో ఏమైతే మీరు చూస్తున్నారో సాంగ్స్ ఏమైతే ఉన్నాయో దానికోసం తను ఎక్కువ కష్టపడలేదండి, కథలోంచే మ్యూజిక్ తీసేడతాను. సో సచ్ ఏ నైస్ స్టోరీ గివెన్ బై సుకుమార్ సార్. సో ఆయన కూడా నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 18 పేజెస్. 18 పేజెస్ రాసింది కానీ చదివింది కానీ మేము ఎవరం కాదండి, వాళ్ళిద్దరు నిఖిల్ అండ్ అనుపమ. అది 23rd నుంచి మాట్లాడదాం. సో నిఖిల్, రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ మ్యాన్. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఇందులో మీరు లేకపోతే ఈ సినిమా ఇంతవరకు కూడా రాదు. ఫర్ యూ అండ్ అనుపమ, సో థ్యాంక్ఫుల్ టు యూ బోత్. చాలా బాగా చేశారు. అండ్ ఏది కూడా క్యారెక్టర్స్లా కనిపించదు. ఐ మీన్ అంత న్యాచురల్గా చేసిన మీ ఇద్దరికి కూడా సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నెక్స్ట్ ఎస్పెషలీ నేను మెన్షన్ చేయాల్సింది మా బన్నీవాస్ అన్న. నాకు ఆర్యా నుంచి బన్నీవాస్ అన్న తెలుసు, బట్ ఈ సినిమాకి బిగినింగ్ నుంచి ఈజ్ నాట్ ఓన్లీ మై ఫ్రెండ్, నాట్ ఓన్లీ మై గైడ్, బట్ ఎవ్రీథింగ్. నాతో పాటు ఈ సినిమా అంతా అన్ని డేస్ డే నైట్ నాతో పాటు ట్రావెల్ అయ్యి ప్రతి దాంట్లో నాకు అంటే ఇప్పుడు ఒక ఐడియా వచ్చినా లేకపోతే ఒక సంథింగ్ మనకి ఏదన్నా అనిపించింది షేర్ చేసుకోవాలనిపించినా సరే ఇమీడియట్గా పక్కన కనిపించేది అంటే బన్నీవాస్ అన్న. టక్కని చెప్పేది, దాన్ని బట్టి ఇద్దరం డిస్కస్ చేసుకునేది. ఇద్దరం డిస్కస్ చేసుకుని దెన్ వీ బోత్ యూస్ టు గో టు అరవింద్ సార్. అండ్ సార్ యాక్చువల్లీ మీరు ప్రొడ్యూసర్ కదా, యువర్ ఏ టీచర్ సార్. సార్ ఐఎమ్ నాట్ జోకింగ్ సార్. ఎందుకంటే ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడు లాట్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతుంటాయండి. ఎన్ని మిస్టేక్స్ జరిగినా ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ ద వే హీ ఎక్స్ప్రెస్, ఆయనకు స్మైల్ ఉంటుంది. ఆ స్మైల్లో ఫస్ట్ మన సగం టెన్షన్ తీరిపోద్ది. సార్ దగ్గరికి వెళ్ళాం, ఓకే సార్ స్మైల్తో ఉన్నారు, దెన్ అక్కడి నుంచే దెన్ హీ స్టార్టెడ్ గివింగ్ సజెషన్స్ కానీ ఏదైనా. సో సచ్ ఏ వండర్ఫుల్ వర్కింగ్ సార్. అండ్ ఇంకా టెన్షన్గానే ఉంది సార్ నాకు, ఎందుకంటే 23rd వస్తుంది కదా. అండ్ ఇంకోటి 18 పేజెస్ నుంచి పర్టికులర్గా చెప్పాల్సింది ఏంటంటే కెమెరాస్ ఒకసారి పక్క తిప్పండి. ఎందుకంటే ద పీపుల్ హూ ఆర్ ఇక్కడ నుంచి ఉన్నారు చూసారా, ఇటుపక్క వీళ్ళందరూ లేకపోతే కూడా ఈ సినిమా లేదు. ఎందుకంటే డే నైట్ కష్టపడుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ. నాట్ ఓన్లీ వీళ్ళు, దాంట్లో టెక్నీషియన్స్ కానీ అసిస్టెంట్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ ఎంతమంది ఇలా ఉన్నారో దానికి కారణం ఏంటంటే ఈ సినిమా 23rd రిలీజ్ చేయడానికి అందరూ కష్టపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా నేను 18 పేజెస్ టీం తరపు నుంచి యాజ్ ఎ డైరెక్టర్గా అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. మీరు లేకపోతే మేమందరమే కాదు, మీరు లేకపోయినా సినిమా అవ్వదు. సో అందరూ అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా పర్టికులర్గా పేరు నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మై టెక్నీషియన్స్. రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు మాట్లాడేసారు కాబట్టి నేను మీ గురించి చెప్పక్కర్లేదు. అండ్ గోపి డార్లింగ్, ఆల్రెడీ 2 సాంగ్స్ ఏవైతే చాట్ బస్టర్స్, ఈరోజు రిలీజ్ అవబోయే సాంగ్ కూడా, సో నో డౌట్ సూపర్ హిట్ సాంగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దీస్ థింగ్స్. దినేష్, థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. అనుపమ అండ్ అనుపమ గారు, నందిని, వితౌట్ యూ 18 పేజెస్ లేదు. సో 18 పేజెస్ ఈజ్ యువర్స్. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. 23rd రిలీజ్ అవబోతుందండి. అండ్ ఇవాళ ఈవినింగ్ 5:30కి వీఆర్ లాంచింగ్ అవర్ 3rd సాంగ్, 7 రంగుల వాన, సంగ్ బై శ్రీరామ్. అండ్ దానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన నా మంచి ఫ్రెండ్ శ్రీమణి, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ అలాగే ఈ సినిమాలో కొత్త సింగర్ అండ్ రైటర్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం, దట్ ఈస్ ఓకే, అది తర్వాత వాళ్ళు మాట్లాడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. December 23rd రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ చివరిగా ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళందరికీ కూడా నేను పర్టికులర్ థ్యాంక్స్ చెప్పుకున్నాను అండి. ప్లీజ్ సపోర్ట్ అస్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషల్లీ పుష్ప సినిమా తర్వాత గ్లోబల్ ఆడియన్స్ని సైతం అలరించినటువంటి సుకుమార్ గారి నుంచి మళ్ళీ లవ్ స్టోరీ ఎప్పుడు చూస్తామా అనుకుంటున్న టైంలో ఆయన రైటింగ్లో, ఆయన కథతో మనకి ఈ సినిమా అలరించడం అనేది డెఫినెట్గా వెరీ వెరీ స్పెషల్ థింగ్. మరి GA2 పిక్చర్స్ బ్యానర్ పైన ఇటువంటి వండర్ఫుల్ కంటెంట్ని, బ్యూటిఫుల్ స్టోరీస్ని మనకి అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ బన్నీవాస్ గారు ఆన్ స్టేజ్. అలాంగ్ విత్ సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు ఇస్ హియర్. సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రెస్ అందరికీ కూడా. మేము ఇలాగ నెలకో సినిమా రిలీజ్ చేస్తున్నా కూడా మీరు ఎక్కడ మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసుకుంటూ చాలా బాగా మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా. అండ్ ఈ సినిమా December 23rd థియేటర్స్లోకి వస్తున్నాము. కరోనా కష్టాలన్నింటినీ దాటి మొత్తం అన్నింటినీ కూడా ఇప్పుడున్న ట్రెండ్ని, చేంజ్ అయిపోతున్న ట్రెండ్ని తట్టుకుని దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుని మొత్తం ఈ సినిమాని December 23rd ప్రేక్షకుల ముందు అందరికీ కూడా తీసుకొస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు మా బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమాని ఆశీర్వదించినట్టు ఈ సినిమాని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతున్నాను. ఇంకా మనకి ఈ 19th దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం. సో ఆ స్టేజ్ ఉంటుంది అక్కడ. చాలా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడవలసిన సందర్భం అది కాబట్టి ఇక్కడ క్లుప్తంగా ఈరోజు రిలీజ్ చేయబోయే సాంగ్ గురించి మాట్లాడతాను. గోపి సుందర్ ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే ఎప్పుడు కూడా ఇద్దరం ఏదో టెక్నీషియన్ ప్రొడ్యూసర్ కింద కాకుండా లైక్ ఒక బ్రదర్స్ కింద ఉంటాం ఇద్దరం కూడాని. అంటే నాకు వింత కోరికలు వస్తుంటాయి తనతో పని చేసినప్పుడు. తను ఏదో ఒక ట్యూన్ చెప్తాడు, తర్వాత ఇంకోటి ఏదైనా ఉందో గోపి గారు అంటే హీ టెల్స్ అగైన్. ఇప్పుడు ఈ రెండు కలిపేయండి అంటాను. అది నాకు సంగీత జ్ఞానం లేదు, నేను ఏదో అడుగుతాను. అంటే బ్రదర్ ఇదొక రాగో హౌ కెన్ ఐ మిక్స్ అంటే ఐ డోంట్ నో దోస్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, డూ ఇట్ అంటే కొంచెం కోపడతాడు, కొంచెం అలుగుతాడు, అన్నీ చేసి మళ్ళీ వచ్చి దాన్ని అంతకన్నా అద్భుతంగా ఏదో చేస్తాడు. ఆ మ్యాజిక్ ఏంటో తెలీదు. ఇప్పుడు ఇందాక మీరు విన్నారు సిద్ శ్రీరామ్ గారు ట్యూన్, అది నేను లేను ఆ రోజు, ప్రతాప్ ఉన్నాడు. ఐ థింక్ ప్రతాప్ ఇట్స్ 5-10 minutes ఆ ట్యూన్ 5 minutes అలా వెళ్ళి అలా 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 అంటాడు. ఎందుకు మరి అది తనకి సరస్వతీదేవి ఇచ్చిన అది ఏంటో తెలియదు కానీ. అలాగే తన సూపర్ హిట్ సాంగ్స్ ఇంకేం కావాలి ఇవన్నీ కూడా 10 to 15 minutes అవి వెళ్ళి ఆ రోజు ఆ మ్యాజిక్ జరుగుద్దంటే తన దగ్గర. అలా ఆ మ్యాజిక్లోంచి పుట్టిందే ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే మన సిద్ శ్రీరామ్ గారి సాంగ్ కూడా. అంటే ఒక సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మనకు ఒక ఎనర్జీ తెలుస్తుంది, ఓకే ఈ సాంగ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి. ఈ మధ్యలో నేను మా GA2లోంచి వచ్చిన అన్ని సాంగ్స్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అది నాకు అనిపిస్తుంది. అదే సేమ్ కనెక్ట్ అవుతుంది జనాలకి అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సాంగ్ వచ్చినప్పుడు ఒక ఎనర్జీ మనకు చెప్తుంది, ఓకే ఇది బాగుంది అనేది. డెఫినెట్గా ఈ సాంగ్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ టు మై ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ సింబు గారు. ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా నేను అడిగిన వెంటనే కూడా ఇమీడియట్లీ డేట్ ఇచ్చి ఆయన స్టూడియోకి వచ్చి అంత బిజీ టైంలోంచి కూడా తీసి ఆ సాంగ్ పాడారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సింబు. అండ్ నేను ఏదో ఒక ఫ్రెండ్గా ఒక అమౌంట్ పంపినా కూడా ఇట్స్ జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్, ఇట్స్ నాట్ అబౌట్ ద అమౌంట్ అని చెప్పి ఆయన వెనక్కి పంపించేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సింబు గారు ఫర్ యువర్ గ్రేట్నెస్. అండ్ మా శ్రీమణి అంటే నాకు ఎంత ఇదిగా ఉంటాడంటే, మరి మా 100% లవ్ నుంచి తను లాంచ్ చేసినా ఏంటో తెలియదు. తను ఎక్కడున్నాడు ఏంటి, ఎవరితో ఉన్నాడు ఏంటి ఇవన్నీ అనవసరం. ఫోన్ చేసి ఎక్కడున్నావు అయ్యా రా అంతే, అంతకన్నా కూడా ఎక్కువ అనం. రా అంటే గురించి వచ్చేస్తున్నాను అంటాడు. అసలు అంటే నాకే ఒక్కొక్కసారి సిగ్గేస్తుంది, అబ్బా శ్రీమణి మరీ ఎక్కువ మరి ఇది అవుతున్నానని చెప్పి. బట్ థ్యాంక్ యూ శ్రీమణి. అండ్ ఎస్పెషల్లీ సుకుమార్ గారు, ప్రతాప్ అండ్ శ్రీమణి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒక్క ఇన్సిడెంట్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్లో, ఇప్పుడు మీరున్న 7 రంగుల వాన ఆ పల్లవి రేపు మార్నింగ్ సిద్ శ్రీరామ్ గారు పాడాలి 1 గంటకి. లేదు మా దగ్గర అది రాత్రి 2 అవుతుంది. పొద్దున 6 o'clockకి శ్రీమణి ఫ్లైట్కి వెళ్ళాలి. ప్రతాప్ ఏమో మాల్లో ఉన్నాడు, ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు. సుకుమార్ ఏమో రష్యాలో ఉన్నాడు. నాకు అంటే సిద్ శ్రీరామ్ డేట్ పోతే ఇంక ఈ సాంగ్ వేరే వాళ్ళతో పాడించుకోవాల్సింది, ఎందుకంటే ఆయన డేట్ దొరకాలంటే 1-2 months పడుతుంది. ఇంకా సరే ఇంకేంటి మిస్ అవుతున్నామా, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, రిలీజ్ డేట్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది, ఏం చేయాలని కంగారులో సుకుమార్ దొరికాడు మాకు. ఎప్పుడు midnight 1 గంటకి రష్యా టైమింగ్లో దొరికాడు ఆయన. దొరికి అందరూ అక్కడ ల్యాప్టాప్లో ఆయన జూమ్ కాల్లో ఉన్నారు. అందరం కూడా చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తాడా, నెక్స్ట్ ఏం చేయాలని. వచ్చి ఏం చెప్పాడో తెలుసా మీకు, డార్లింగ్ నాకు నిద్ర వస్తుంది, 2 hours తర్వాత ఆపండి అని. ఏది midnight 1 గంటకి. అంటే 2 hours తర్వాత లేపాలా, తను ఫోన్ ఎత్తడా ఏమీ తెలీదు. పొద్దున సాంగ్ రికార్డింగ్. కానీ మీరు నమ్మరు, లేచిన 1 hourలో
టపమని ఇప్పుడు మీరు ఇన్న ఆల్ లిరిక్స్ చాలా వరకు ఆ లాస్ట్ 1 అవర్లో జరిగిన మ్యాజిక్స్ అవన్నీ కూడా. నిజంగా ఇంత టాలెంటెడ్ పీపుల్తో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ సో హ్యాపీ. అండ్ మా నిఖిల్ గారు అంటే షూటింగ్ టైంలో ఎక్కువ నేను తనతో నాకు ర్యాపో లేదు, కానీ లాస్ట్ ఒక 3 months నుంచి మొత్తం తనతో ఎక్కువ జర్నీ జరుగుతుంది. అంటే దానికి ఓన్లీ నాట్ అబౌట్ ద నటన, లేదంటే ఒక హీరో కింద కాకుండా ఒక సినిమా మీద, ఒక మ్యూజిక్ మీద కానీ, ఒక ఎడిటింగ్ మీద కానీ, ఇట్ల మీద కానీ తనకున్న నాలెడ్జ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మాకు జరుగుతున్నప్పుడు కానీ, ఇప్పుడు డైరెక్టర్ గారికి నేను ఉన్నప్పుడు కొంతమంది ఎవరో వచ్చి సజెషన్స్ ఇస్తున్నప్పుడు కూడా, అంటే ఒక సజెషన్ విన్నప్పుడు మాకు అర్థమైపోద్ది, ఓకే ఈ సజెషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. నిఖిల్ గారు మీకు నిజంగా చెప్తున్నా, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టాలెంట్. అంటే ఒక ఎడిటర్కి ఉండే ఒక స్మూత్నెస్ ఒక ఎలా ఇవ్వాలి అనేది యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టాలెంట్. బట్ ఏంటంటే తనతో వచ్చిన బాధ ఒకటి ఏంటంటే, ఈరోజు చాలా బాగా చెప్తాడు, అబ్బా భలే చెప్పాడు కదా అని ఒక ఎనర్జీతో ఉంటాం మనం, 2 రోజులు కనపడ్డు, అప్పుడు ఉంటుంది మనకు నరకు. ఆ టైంలో మాత్రం మనకు వచ్చేస్తుంది. బట్ యా, ఐ నో దట్ యు ఆర్ సో బిజీ, బట్ ఐఎమ్ జస్ట్ కిడింగ్. బట్ తనకున్న ఆ నాలెడ్జ్ మాత్రం ఇట్స్ తను ఎదుగుదలకి అది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే డెఫినెట్లీ వీ విల్ సీ హిమ్ ఇన్ ఏ హైట్స్. బికాస్ తనకు సినిమా తప్ప వేరే తపన ఉండదు. ఒకటే ఏంటంటే పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు సినిమా 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 సినిమా, ఆ సినిమాలోనే దొలుతాడు, ఆ సినిమాలోనే ఇదవుతాడు, దాని గురించి ఏదైనా చేసేస్తాడు. అవసరమైతే ప్రొడ్యూసర్ని చంపేస్తాడు, డైరెక్టర్ని చంపేస్తాడు, కానీ సినిమా అంటే మాత్రం వదలడు. ఇందాక కూడా వస్తుంటే నాకు December 23 రిలీజ్ ఎప్పుడో ఒక ఫ్లోలో చెప్పాను, కాశీ వెళ్ళి అబ్బాయిని ఎతుకుద్దని. పొద్దున కూడా అన్న ఆ షార్ట్ తీస్తున్నాం కదా, తీస్తాం బ్రదర్ అంటే తన తపనది. ఇంకా ఏంటంటే సినిమా ఒకటి చూసాడు, ఒక విజన్ తను చూసాడంటే మాత్రం 100% మమ్మల్ని తగులుతూ ఉంటాడు. అండ్ తన ఎనర్జీయే మా అందరికీ కూడా, అంటే పరిగెడతాను కానీ అన్నిటికి కానీ తన ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ డెఫినెట్లీ నిఖిల్ భాయ్ నీ ఎనర్జీయే నేను తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనుపమ గారు మీరు మీ గురించి చెప్పక్కర్లేదు, ఇంకా చాలా చెప్పాల్సిన డేస్ ఎదురెదురు ఉన్నాయి. సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ యాజ్ ఎ యాక్టర్గా కూడా యు ఆర్ సో గుడ్. అండ్ డెఫినెట్గా ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మా GA2 నుంచి వచ్చి ఈ సినిమా కూడా ఫ్యూచర్లో ఒక స్టెప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా అరవింద్ గారి గురించి అంటే దేర్ ఇస్ లాంగ్ వే టు టెల్ ఐ నో. అండ్ అలాగే మా DOP వసంత్ గారు, పాపం ఆయన DIలో ఉండి రాలేకపోయారు. మా సుకు రేపు వచ్చి పుష్ప 2 షూటింగ్ స్టార్ట్, అందుకని చెప్పి తను కూడా ఉన్న బిజీలో తను ఎక్కువ హర్రీ పెడతాం ఇష్టం లేక, సరే వీ విల్ మేనేజ్ అన్నాం. మా ప్రొడ్యూసర్ వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి అశోక్ కూడా తనతో పాటు ఉండటం వల్ల రాలేకపోయాడు. మా గీత ఆర్ట్స్ టీమ్కి అండ్ మా GFT టీమ్కి అన్నిటికీ కూడా ఈ సినిమాని ఇక్కడి వరకు నాతో పాటు జర్నీ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎదురెదురు చాలా మాట్లాడుకోవాలి కాబట్టి. అండ్ యా, టుడే నిఖిల్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. తిరుపతి గారు అనే ఒక లిరిక్ కమ్ సింగర్, ఆయన జానపదాల్లో చాలా గట్టి హ్యాండ్ ఉన్న ఆయన. బట్ ఆయన్ని నిఖిల్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం గుడ్ అని చెప్పి మేము అందరం కూడా వెయిటింగ్. అండ్ ఆయన రాసిన సాంగ్ కూడా ఈ 14th రిలీజ్ చేస్తున్నాం. సో అది కూడా ఆయనకి GA2లో శ్రీమణి లాంచ్ చేసినప్పుడు ఎంత ఎదిగాడో ఇండస్ట్రీలోని, అలాగే తిరుపతి గారు కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి గురించి అన్నీ ఈరోజు మర్చిపోయి ఉంటే డెఫినెట్గా దేర్ ఇస్ ఎ డే ఆన్ 19th ఆ రోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి కాంబినేషన్తో మా ముందుకి 18 pages లాంటి ఒక మంచి సినిమాని తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక పాన్ ఇండియా ఆడియన్స్ని సైతం అలరించినటువంటి మన క్రేజీ అండ్ వండర్ఫుల్ అండ్ హంబుల్ పర్సన్ నిఖిల్ సిద్ధార్థ్ని వెల్కమ్ చెప్పేద్దాము. సో సిద్ధుగా లవ్ స్టోరీ ద్వారా మనల్ని అలరిస్తూ ఉన్నారు నిఖిల్ గారు. 18 pages మూవీకి సంబంధించి ఏ కంటెంట్ వచ్చినా హిందీ ఆడియన్స్ కూడా రియాక్ట్ అయ్యి మేము చూడొచ్చా, ఎలా చూడొచ్చు అని కూడా చాలామంది చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. సో ఎస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ దిస్ హ్యూజ్ సక్సెస్. అండ్ ఇప్పుడు 18 pages గురించి. వెల్, ముందుగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నాకు అంటే ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ రీజన్ ఇస్ అరవింద్ సార్ ఉన్నారు ఇక్కడ. సో ఇట్స్ అన్ ఆనర్ అండి. ఇంతకుముందు ప్రతాప్ చెప్పారు దట్ టు వర్క్ ఫర్ సచ్ అ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్, ఇట్ ఇస్ అ డ్రీమ్ అండి ప్రతి యాక్టర్కి. ఎందుకంటే సినిమాని తీసే విధానం కానీ, సినిమా వర్క్ చేసే విధానం కానీ, లాస్ట్కి ప్రమోట్ చేసి దాన్ని రిలీజ్ చేసే విధానంలో ఐ థింక్
గీతా ఆర్ట్స్ ఇస్ అ టాప్ అండి, అండ్ GA2 ఇస్ అ టాప్. సో అంత బెస్ట్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేసినందుకు ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ థ్యాంక్ అరవింద్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్. ఈ కథ నన్ను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడున్న మీడియా మిత్రులకి, మీడియా పెద్దలందరికీ నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన లాస్ట్ మూవీ కార్తికేయ 2 నిజంగా అండి అన్ఎక్స్పెక్టెడ్గా మంజుషా గారు చెప్పినట్టు అక్రాస్ ఇండియా వెళ్ళడం జరిగింది. అండ్ దానికి కారణం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. ఐ థింక్ మన తెలుగు మీడియా ఈజ్ ద రీజన్ వై కార్తికేయ 2 వాజ్ సచ్ అ బిగ్ సక్సెస్. అండ్ నిజంగా అండి నేను ఐఎమ్ అ వెరీ నార్మల్ బాయ్ డూయింగ్ నార్మల్ మూవీస్, కానీ కార్తికేయ 2 సినిమా ఒక్కసారి అది బాగుంది అని ఫస్ట్ డే నుంచి లైక్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రమోట్ చేసి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్ వన్స్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదేదో ఫార్మాలిటీ కోసం చెప్పట్లేదండి, చాలా హార్ట్ఫుల్గా. నేను ఏమన్నా తప్పులు ఏమన్నా జరుగుంటే నన్ను క్షమించమని కూడా అడుగుతున్నాను మీడియా మిత్రుల్ని. సో ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు నా సక్సెస్ ఏదైతే ఉందో, కార్తికేయ 2 సక్సెస్ అయితే నాదొక్కడిది కాదు, అందరిది. అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, మీరందరూ ఆ సినిమాకి ఎంత ప్రమోట్ చేస్తారో నాకు తెలుసు. అండ్ మేబీ ఫస్ట్ టైం నా సినిమా అన్ని ప్లేసెస్లో ఆడడం వల్ల అన్ని చోట్లకి వెళ్ళి కొంచెం మిస్ అయి ఉంటాను. బట్ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ అనుకున్నారు దట్ కార్తికేయ 2 సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఐఎమ్ పార్టీయింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ అనుకున్నారు. కాదండి, నేను ఈరోజు ఫ్రాంక్గా చెప్తున్నాను, కార్తికేయ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి భయంతోనే ఉన్నాను, ఆ రెస్పాన్సిబిలిటీతో ఉన్నాను. ఎందుకంటే 18 pages అనే సినిమా విచ్ ఇస్ కమింగ్ అవుట్ నెక్స్ట్ ఇట్స్ అ మ్యాసివ్ ఫిల్మ్ అండి. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో కార్తికేయ 2 సినిమా కన్నా 18 pages అన్నది మోర్ మ్యాసివ్ సబ్జెక్ట్, మోర్ డెప్త్ ఉన్న సబ్జెక్ట్, మోర్ రీచ్ ఉన్న సబ్జెక్ట్. అండ్ అందులోంచి అరవింద్ గారు ప్రజెంట్ చేస్తూ గీతా ఆర్ట్స్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బన్నీవాసు గారు, వాసు భాయ్ అంటాను, సో ఆయన బ్యానర్. అండ్ సుకుమార్ గారు పుష్ప ఏంటండి, ఆయన అసలు ఆర్యా సినిమా నుంచి వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హిజ్. ఆయన కథలో నేను హీరోగా చేయడం అన్నది నా అదృష్టం అని అనిపించింది. అలాగే కుమారి 20NF లాంటి బ్లాక్ బస్టర్ అండి, ఇట్ ఇస్ లైక్ నార్మల్ విషయం కాదు, పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సూర్యప్రతాప్ భాయ్ది ఆయన సినిమాలు యాక్ట్ చేయడం అనేది ఇట్స్ మ్యాసివ్ అండి. ఇంత మ్యాసివ్ సినిమాని మన ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, పీపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. ఈ పాయింట్ ఏదైతే ఉందో అందరూ వచ్చి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ అంటారు. కాదండి, దిస్ ఫిలిం 18 pages నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ అ క్రేజీ లవ్ స్టోరీ, ఇట్స్ అ క్రేజీ జర్నీ. నేను నిన్న లాస్ట్ డే షూటింగ్ చేసాం అన్న, అదే 10 రోజుల్లో సినిమా అంటే ఇంకా షూటింగ్ చేస్తున్నాం అనుకోకండి. బట్ నిన్న మేము షూట్ చేస్తున్నప్పుడు సార్ నాకు అనిపించింది లాస్ట్ డేనా ఈ సిద్ధు రోల్ని నేను వదిలేసి వెళ్ళిపోతున్నానా అని కొంచెం బాధేసింది సార్. ఐ ఎంజాయిడ్ ప్లేయింగ్ సిద్ధు అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ రైటింగ్ దిస్ అమేజింగ్ క్యారెక్టర్. అండ్ అలాగే గోపి సుందర్ గారు, నేను సినిమా నార్మల్గా చూసినప్పుడు ఒకలా అనిపించింది, మీ RRతో చూస్తున్నప్పుడు గూస్ బంప్ సార్. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్స్ మీరు ఇచ్చారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. అలాగే దినేష్, సరియు, ఎవ్రీబడి హూస్ అన్, శ్రీమణి గారు కూడా లైక్ అద్భుతమైన లిరిక్స్. నాకు విని ఐఎమ్ లవింగ్ ద సాంగ్ మోర్ అండ్ మోర్ వింటా కొద్దీ. అండ్ నా ఒకటే రిక్వెస్ట్, పీపుల్ ఓపెన్ మైండ్తో రండి సినిమాకి. 18 pages విల్ షాక్ యూ, విల్ సర్ప్రైజ్ యూ. అండ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత సూపర్ స్టోరీ ఉంటుంది, సూపర్ సినిమా మేము తీసామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఇంకా చూడలేదు, బట్ వాసుబాయ్ అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ December 23rd వీఆర్ కమింగ్ విత్ 18 pages అండ్ వీఆర్ గోయింగ్ టు లైక్ షాక్ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిల్ గారు. మరి ఈ క్రేజీ లవ్ స్టోరీకి సంబంధించిన ఒక క్రేజీ #ని ఇప్పుడు మీరు లాంచ్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఒక్కసారి #launch లోకి వెళ్ళిపోదాము. లైట్స్. ఓకే గైస్, ఈ హ్యాష్ట్యాగ్ ఈజ్ వాట్ 18 pages is all about. 18 pages is LOVE is crazy. Love is crazy. మా 18 pages ఇక్కడ లైక్ లవ్ ఇస్ క్రేజీ 18 pages మీరు చూశారు. ఈ సాంగ్ ఏదైతే వస్తుందో ఐ లవ్ దిస్ సాంగ్. అంటే దీని తర్వాత ఇంకొక అద్భుతమైన సాంగ్ వస్తుంది, అది నాకు చాలా ఫేవరెట్. బట్ తిరుపతి మాట్లా గారు రాశారు, పాడారు. అండ్ సార్ ప్లీజ్ కెన్ యూ కమ్ ఆన్ స్టేజ్ సార్, వీ వాంట్ టు వెల్కమ్ యూ ఇన్ అ గ్రాండ్ వే. మీరందరూ సార్ని చూసే ఉంటారు ఆన్ యూట్యూబ్. ఈజ్ సో ఫేమస్. అండ్ అంటే ఒక ఫోక్ని మెలడీగా మిక్స్ చేసి ఫోక్ని మెయిన్ స్ట్రీమ్ తీసుకెళ్ళి చాలామంది అంటారు లైక్ సార్ పాటలు ఎప్పుడైనా విన్నా కానీ చూసినా కానీ
ఎంత బ్యాడ్ మూమెంట్ ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఒక మంచి ఎమోషనల్ హై వస్తుందని చెప్తారు. సో సార్ నిజంగా నాకు మీరు పాడారు, మీరు రాశారని నాకు తెలియదు, బట్ ఏదైతే ఆ పాట నేను విన్నానో ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్ సార్. లవ్లీ ఫెంటాస్టిక్ సాంగ్. ప్రతి సాంగ్ పైకి వెళ్తుందండి. అలాంటి ఒక హై ఇచ్చే సాంగ్ మీరు రాశారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అండ్ 18 పేజెస్కి మీరు రాయడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ సుకుమార్ గారు మీ గురించి చెప్తూనే ఉంటారు. సో మీరు చెప్పండి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి మాట్ల. నేను ఫోక్ రైటర్ కమ్ సింగర్. గీతా ఆర్ట్స్ బ్యానర్ అనే ఒక పెద్ద సంస్థలో నాకు అవకాశం ఇచ్చినందుకు అరవింద్ సార్ థ్యాంక్ యూ సార్. అట్లనే మా వాసు సార్కి థ్యాంక్ యూ సార్. మొదటిసారి ఒక సినిమా వేదిక నుంచి మాట్లాడుతున్నా సార్, కొంచెం నాకు భయం ఉంది, దయచేసి ఏమనుకోవద్దు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నా పాటలు తెలుసుంటాయి కానీ నేనని తెలియదు. నాకు మొదటిసారి ప్రతాప్ సార్ నుంచి కాల్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఇదేదో నా జీవితానికి దగ్గర ఉంది అనిపించింది. అంటే నేను నా విధానం అంటే నేను ఎట్లయితే జీవిస్తానో నా జీవితానికి దగ్గర అనిపించిన స్టోరీ బాగా ఇష్టం అనిపించింది. కొంచెం అయినా కూడా సినిమాలో రాస్తున్నందుకు భయం అనిపించింది నాకు. అయినా కూడా ఎంతో ఓపికతోటి నాతో పాట రాయించారు సార్ మీరు, థ్యాంక్ యూ సార్. అట్లనే గోపిసుందర్ సార్ ఎంతో అందంగా, నేను ఊహించలేదు సార్, నేను అంటే ఒక మీతో కలిసి పనిచేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అట్లాంటి అవకాశం నాకు వచ్చింది సార్, థ్యాంక్ యూ. దీని అంతటి కూడా అంటే నేను ఒక సినిమాలో పాట రాస్తా అని ఎప్పుడు ఊహించలేదు. సుకుమార్ సారు నాకు ఆ ధైర్యం ఇచ్చిండు. సుకుమార్ సార్ థ్యాంక్ యూ సార్. నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల, బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా. నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల, బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా. నీ పేరేందో తెలువది, నీ ఊరేందో తెలువది, నువ్వు ఏడుంటవో తెలువది, నువ్వు ఎట్లుంటవో తెలువది. అయినా నా యద సాటు నీ బొమ్మే గీసుకున్న, నీ పేరే రాసుకున్న. నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల, బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా. థ్యాంక్ యూ. వావ్, తిరుపతి గారు మీ స్టైల్లో పాటని ఈ సినిమాలో చూడడం మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. వెల్, మీరు చూసారు కదా, ఈ పాట అంతా పాడింది ఎవరి కోసం? మా అనుపమ పరమేశ్వరన్ కోసం. మా ముగ్ధ, నౌ షీఈస్ నందిని. మోస్ట్ డిఫరెంట్ అండ్ లవబుల్ క్యారెక్టర్. నా సినిమాలో నా యాక్టింగ్ కూడా ఈజీ అయిందండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు బీ ఇన్ లవ్ విత్ అనుపమ పరమేశ్వరన్. అండ్ ఐ థింక్ ఎంటైర్ ఇండియా ఇస్ ఇన్ లవ్ విత్ హర్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ తిరుపతి గారు. నిఖిల్ గారు, హ్యాష్ లవ్ ఈజ్ క్రేజీ అనేది లాంచ్ చేసేసారు. సో ఇక నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏ కంటెంట్ అయినా లవ్ ఈజ్ క్రేజీ. ఎస్, మరొకసారి ఇదే టైంలో రిలీజ్ డేట్ ని కూడా అలా ఆడియన్స్ కి గుర్తుండిపోయేలా చెప్పేస్తే బాగుంటుంది కదా. డెఫినెట్లీ. యా, మరి మీకు ఎవరైనా తోడుంటే బాగుంటుందేమో. అవునండి, బేసిక్గా అక్కడ ఏదో ఒక ముక్క ఉన్నట్టుంది, అది ఇవ్వండి. ఏది? ఓ, సో గైస్, హార్ట్లో 18 పేజెస్కి there are 2 hearts, 2 parts. One is me, Sidhu, and the other is Nandini. So Nandini, ప్లీజ్ మీ హార్ట్ మీరు తెచ్చేయండి. అనుపమ ప్లీజ్. సిద్ధు స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి ఈ హార్ట్ ని కంప్లీట్ చేయడానికి నందిని కూడా జాయిన్ అవుతున్నారు. వావ్. yes, here it is. yes, December 23rd it is. సిద్ధు అండ్ నందిని మనల్ని అలరించడానికి, మ్యాజిక్ని క్రియేట్ చేయడానికి, క్రేజీగా మనల్ని లవ్లో ముంచేయడానికి మన ముందుకు వస్తున్నారు. ఇట్స్ December 23rd. సిద్ధు అండ్ నందిని మీరిద్దరు అలాగే స్టేజ్ పైన ఉండండి. టీమ్ మెంబర్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా ఒక్కసారి ఈ చిత్ర సమర్పకులు మన లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సార్, ఒక్కసారి స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను.
అండ్ బన్నీవాస్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు అండ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ రిక్వెస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీమణి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రెండైందమ్మా, అందరికి ఆకలేస్తుంది. గత 4 మాసాలుగా మేము నెలకో సినిమా రిలీజ్ చేస్తున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆదరణ తీసుకొచ్చిన ఈ మీడియా వారికి సర్వదా కృతజ్ఞం. మధ్యలో కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైన మొదట్లో మన ప్రతాప్ ముందు సుకుమార్ గారు ఒక విచిత్రమైన లవ్ స్టోరీ చేద్దాం అని అన్నప్పుడు వాసు కూడా చాలా సరదా పడిపోయి ఇటువంటి విచిత్రమైన లవ్ స్టోరీని చేయాలి అంటే ఇందులో కొన్ని విచిత్రాలు ఉంటాయి ఈ లవ్ స్టోరీలో, సాధారణమైన లవ్ స్టోరీ కాదు ఇది. అందువల్ల దాన్ని ప్రతాప్ చక్కగా డెలివరీ చేశాడు ఇదివరకు కాబట్టి మళ్ళీ అతను అలా డెలివరీ చేయగలడు అన్న పూర్తి నమ్మకంతో ఈ ప్రయాణం సాగించాము. ఇది ఇంత అందంగా తీర్చిదిద్దుకుంటుందని, దీనికి ఒక లవ్ స్టోరీకి ముఖ్యంగా కావాల్సింది హీరో హీరోయిన్ల తర్వాత ఒక మంచి మ్యూజిక్ కావాలి. అటువంటి మా సంస్థ సొంత మనిషి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన రాను ఇందాక ఆయన మీద జోక్ వేసాను, చెప్పాలి తప్పదు. ఏంటండి రాను కుర్రోడి కింద అయిపోతున్నారు మీరు, వెయిట్ తగ్గారు అంటే మీరు ఎక్కువ లవ్ స్టోరీలు చేయాలంటే ఇప్పుడు ఎవరితోటో లవ్లో ఉంటున్నారన్నమాట, నాకు డౌట్గా ఉంది అని అన్నాను. సో ఇట్స్ ఆన్ ద లైటర్ సైడ్, బట్ హీ హ్యాస్ దిస్ టు మేక్ సచ్ సాంగ్స్. అటువంటి పాటలు తీయాలంటే ఒక ఆ హృదయంలో ఆ ఆవేదన కానీ ఆ రాగం కానీ లేకపోతే అది పైకి రాదు. అటువంటి ఇవి అన్నీ ఉన్న ఆయన మాకు ఇప్పటికే 6 సినిమాలు 7 సినిమాల పైన చేశారు, అన్నీ మ్యూజిక్ హిట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పర్టికులర్లీ ఇక మన అంటే ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ మేము రిలీజ్ చేసేటప్పటికి బుక్ చేసుకున్నప్పుడు ఒక మామూలు చిన్న హీరో, ఇవాళ మేము రిలీజ్ చేస్తున్నప్పటికి ఒక మంచి పెద్ద హీరో. అంటే ఎవరికి ఏ టైం ఎప్పుడు వస్తుంది ఏం చెప్పగలం. కార్తికేయ రిలీజ్ చేస్తున్నప్పుడు వారు కూడా అనుకుని ఉండరు ఇది ఆల్ ఇండియాలో వెళ్ళి అంత హిట్ అవుతుందని చెప్పేసి. అటువంటి అవకాశం వచ్చి అంత పెద్ద హిట్ అవడాన్ని, ఆ తర్వాత ఈ సినిమా రావడానికి, ఇదే అమ్మాయితోటి ఇదే అబ్బాయితోటి ఓ సినిమా రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఇది అరవింద్ గారి సినిమా అంటారు. యాక్చువల్గా నా పాత్ర నేను ఓపెన్గా చెప్పాలంటే ఎయిర్ కండిషన్ రూమ్ పాత్ర నాది. అంటే మొదట కథ చెప్తారు, ఇంకొకసారి మార్పు చేర్పులతో కథ చెప్తూ ఉంటారు, తర్వాత వాసు నేను అన్నీ అనుకుని దీన్ని ఎట్లా తీయాలి ఏంటి బడ్జెట్ ఏంటి అన్నీ అనుకుని, ఆ తర్వాత నేను షూటింగ్లకు పెద్దగా వెళ్ళను, ఎప్పుడు వెళ్ళినా లంచ్లకు వెళ్తాను. తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ రూమ్ నుంచి రిలీజ్ అయ్యే వరకు మాకు అనేక సంఘర్షణలతోటి మార్పులు చేర్పులతోటి సినిమా నా బాధ్యత ఇంత. మిగతా బాధ్యత అంతా మన వాసు, గీతా ఆర్ట్స్లో బాబు ఎగ్జిక్యూట్ చేయడంలోనూ, మిగతా టీం అందరూ దీన్ని చక్కగా తీసుకురావడంలోనూ నిమగ్నమయ్యి ఈ సినిమాని చక్కగా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా నేను చాలా మాట్లాడాల్సిన ఈ సినిమా గురించి ఉన్నా నేను అది 19వ తారీఖు మాట్లాడతాను. అనుపమ గురించి మాట్లాడకుండా ఉండలేను. నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి, అంటే సో ట్రాన్స్పరెంట్, ఏమీ నటన ఉండదు, ఏది అనిపిస్తే అది మొహంలో కనపడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం.
సో దినేష్ గారు, దినేష్, నేను ఫస్ట్ టైం రష్ చూస్తూ ఎక్కడో కొత్త కూరని బలి పెట్టారే అనుకున్నాను. చాలా న్యాచురల్గా చేశాడు, చాలా న్యాచురల్గా చేశాడు. అట్లాగే లిరిసిస్ట్ మా ఇది శ్రీమణి మా ఫ్యామిలీ లిరిసిస్ట్లా ఉన్నాను. అట్లాగా మీరు మీ పేరు మర్చిపోయాను, తిరుపతి గారు చాలా సంతోషం మీరు కూడా వచ్చి. తర్వాత మీరు రమణ గారు, అందరూ ఈ సినిమాలో కొంతమంది అలా ఇంట్రడ్యూస్ అయ్యి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. అట్లాగా ఈ సినిమా ఒక విచిత్రమైన సినిమా. ఈ సినిమాని అంటే ఈ మధ్యకాలంలో విచిత్రాన్ని ప్రేమిస్తున్నారు కదా, అందువల్ల ఈ సినిమాని తప్పకుండా ప్రేమిస్తారనే నమ్మకంతో ఈ సినిమాని 23వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి, ఓటీటీలో వస్తుందిలే అని అనుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఓటీటీ కూడా చాలా లేట్గా వస్తుంది. ఇంకెవరైనా మర్చిపోయాను, నిన్ను మర్చిపోయాను. ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూస్లీ డూయింగ్ మై ఫిలిమ్స్ ఫర్ మెనీ డికేడ్స్. థ్యాంక్ యూ. మీ బాసెస్కి చెప్పండి. ఇంకెవరినో మర్చిపోయాను అమ్మా. బిగినింగ్లో ఆయన గురించే చెప్పాను. ఇదంతా కాకుండా సుకుమార్కి ఫోన్ చేశాను, నువ్వు రావట్లేదు వాళ్ళని, కొద్దిగా ఒంట్లో బాగాలేదు, రమ్మంటే వచ్చేస్తాను. నువ్వు రాక నువ్వు ఆరోగ్యం చక్కగా చూసుకొని ఇప్పుడు పుష్ప ప్రారంభం అవుతుంది కదా, దాన్ని బాగా తీయి, అది బాగా తీయి, దానికి రెడీ అవ్వు, ఇది పర్వాలేదు మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పాను. సో సుకుమార్కి ఉన్న ఇవాళ పేరుకు కానీ సుకుమార్కు ఉన్న దీనికి కానీ ఎంతోమంది ముందుకు వచ్చి ఆయన సినిమాని తీస్తానంటారు. కానీ ఆయన మమ్మల్ని చూస్ చేసుకున్నందుకు మేము మరీ కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసి టీమ్ని విష్ చేసినందుకు అండ్ గ్రేసింగ్ ఫర్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. సిద్ధుని, నందినిని మాత్రం వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ నిఖిల్ గారు అండ్ అనుపమ. Thank you so much everybody, and special thanks to Allu Arvind garu for being here. Thank you so much sir. Can we have the chairs please? 18 pages డిసెంబర్ 23rd నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తుంది. సో ఈ సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్లో నిఖిల్ గారు అండ్ అనుపమ గారు ఇద్దరు కూడా మీడియాతో ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతారు. Okay, koncham please I request to please clear this space and let's quickly begin the Q&A session. First of all, I'm sorry andi, koncham late ayindi. Yeah, andukane we'll make it short, just few questions. No, let them take the time. Evaru adina parledu. Yeah, please. Mike, yeah.
ఒక్క నిమిషం మీరు కొంచెం తప్పుకుంటే జర్నలిస్ట్ని కదా డైరెక్టర్ గారిని కూడా కూర్చోబెడితే బాగుంటుంది కదా. డైరెక్టర్ గారిని కూడా డైరెక్టర్ గారిని కూర్చోబెడితే ప్రతాప్ భాయ్ కూర్చోండి. ప్రతాప్ మీరు కూర్చోండి అయిపోద్ది. రండి రండి ప్రతాప్ భాయ్ ఎప్పుడే మన కన్సెప్ట్ అక్కడ అటేండి హీరోయిన్ అటు అయిపోయింది. ప్రతాప్ గారు నమస్కారం అండి. నమస్తే. ఇది గీతార్ట్స్ బ్యానర్ 18 పేజెస్. ఎందుకంటే మహాభారతం 18 పర్వాస్ కదా. అవును. మీరేమో నన్నయ్య రాసిన నీ పాట కూడా పెట్టారు. ఇది ధ్యానం ఇంటర్లింక్ ఏమైనా ఉందా? ఫస్ట్ క్వశ్చన్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ వేసారండి మీరు. అలాని కదండి, యాక్చువల్లీ ఏంటంటే 18 పేజెస్ అనేది, హలో వినిపిస్తుందా? ఓకే వినిపిస్తుంది, చెప్పండి. సో అలాంటి లింక్స్ ఏం లేదండి, బట్ ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్ క్రేజీ లవ్ స్టోరీ అంతే అండి. ఆ బేస్ చేసుకునే రాసాం అంతే అండి. ఇది అదే ఇక్కడ 18 పేజెస్ దానికి ఇంపార్టెన్స్ ఏంటండి? 18 పేజెస్ ఇంపార్టెన్స్ అంటే 18 ఈజ్ ఎ నెంబర్, లైక్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్సెస్ ఉన్నాయి. బట్ ఫర్ దిస్ మూవీ లవ్ స్టోరీని 18 పేజెస్లో మేము ఎలా చెప్తున్నాం అనేదే పాయింట్ అండి. ఫస్ట్ మేము ఇనీషియల్గా అనుకున్న థాట్ నుంచి 18 పేజెస్ 18 అనే నెంబర్ని ఎందుకు లింక్ చేసాం అనేది యూ విల్ బీ నోయింగ్ December 23rd సినిమా చూసిన డెఫినెట్గా మీకు అర్థమవుతుంది సార్. మీ ఫస్ట్ మూవీలోగా ఇందులో కూడా ఏమైనా షాక్ సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇది యాక్చువల్లీ కుమార్ 25 ఇస్ మై సెకండ్ మూవీ అండి. మై ఫస్ట్ మూవీ ఇస్ కరెంట్ అండ్ సుశాంత్తో తీశాను. మై సెకండ్ మూవీ ఇస్ కుమారి 25 అండ్ దిస్ ఇస్ మై థర్డ్ మూవీ సార్. బట్ డెఫినెట్లీ ఇట్స్ లవ్ స్టోరీలో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇట్స్ నాట్ ఇప్పుడు మీరు ఆడియన్స్ చూస్తున్నంతసేపు కూడా ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఏదో చూసినట్టు ఉండదు. క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అవ్వటం లేకపోతే కథలో ఇన్వాల్వ్ అవ్వటం అనేది మనం వింటుంటాం కాదండి. యుల్ బి గెటింగ్ ఇట్ ఏ న్యూ వరల్డ్. నార్మల్గా మనం ఏం చేద్దాం, ఫ్యాంటసీ సినిమాలకైతే మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతా అంటుంటాం. అలాగే ఒక లవ్ స్టోరీలో మీరు కంప్లీట్గా వాళ్ళ కథలోకి వెళ్ళిపోయి వాళ్ళ కథనే మీరు ఫాలో అవుతున్నారు, వాళ్ళ కథనే ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్, వాళ్ళ ఎమోషన్స్ ఏమున్నా వాటితో పాటు ట్రావెల్ అవుతుంటారు ఆడియన్స్. అది వరకు చెప్పగలుగుతాను. ఏదో సంథింగ్ డిఫరెంట్ అని చెప్పారు, అందుకని ఇందులో కూడా ఆ క్రేజీ పాయింట్ ఏంటని. సార్ క్రేజీ పాయింట్ ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ సార్ ట్రైలర్ వస్తుంది సార్. ట్రైలర్ ఇస్ రిలీజింగ్ ఆన్ 17th. తప్పకుండా మీరు ఆ రోజు సినిమా అర్థమవుతుంది సార్. అది మా తప్పే, ఎందుకంటే ఇప్పటికో టీజర్ కానీ ట్రైలర్ కానీ వదలలేదు. బికాజ్ సినిమా ఫినిషింగ్లో ప్రతాప్ భాయ్ వేర్ ఆల్ బిజీ. అండ్ ఇప్పుడు మాత్రం 100% 17th రోజు మంచి క్లారిటీ వస్తుంది సార్. అది నిఖిల్, హాయ్ బాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇది వరకు నిఖిల్ వేరు, ఇప్పుడు నిఖిల్ వేరు అని అనుకునే విధంగా బ్లాక్ బస్టర్ ఇచ్చారు కార్తికేయ 2తో. కానీ నేను మాత్రం ఇక్కడే ఉన్నాను కదా సార్. నువ్వు ఇక్కడ అదే అంటే హ్యాపీ డేస్, స్వామిరారా, అప్పుడు నిఖిల్ వేరు అంటే ఇప్పుడు కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయారు. అక్కడ ఊహించిన విధంగా అన్న రికార్డ్స్ కలెక్షన్స్ రావటం. సో ఈ ఫర్దర్ ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయి అంటే? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సక్సెస్ కారణం మెనీ రీజన్స్ సార్. ఫస్ట్ రీజన్ ఏంటంటే కథ చాలా బాగుండడం. అండ్ మెయిన్లీ అంటే నేను ఇప్పటికీ పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా యాక్టర్ కన్నా పాన్ ఇండియా సబ్జెక్ట్ సార్ కార్తికేయ 2. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ వాస్ సచ్ అ బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ దానికి మేమందరం పాత్రలమే. 100% ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో అదంతా మాకు మోటివేషన్ సార్. అంటే 120 crores 130 crores ఈ నంబర్స్ అన్నీ చూస్తుంటే ఇదంతా మోటివేషన్ దట్ ఒక మంచి కథతో మంచి సినిమాతో వస్తే దేశవ్యాప్తంగా జనాలు చూడడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. దానికి రెస్పెక్ట్ ఇస్తూ కరెక్ట్ అన్ని భాషల్లో పర్ఫెక్ట్గా డబ్బింగ్ చేస్తే కార్తికేయ 2నే కాదు సార్, రీసెంట్గా వచ్చిన కాంతారా కానీ చాలా ఫిల్మ్స్ అండి. లైక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ అలాంటి సినిమాలతో కార్తికేయ 2 ఆల్సో ఇస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ నా ఫ్యూచర్ సబ్జెక్ట్ సార్ డెఫినెట్లీ వెరైటీగానే ఉంటాయి సార్. నేను ఒక మార్కెట్ను చూసో లేకపోతే ఒక బాక్స్ ఆఫీస్ని చూసో నేను సినిమాలు సెలెక్ట్ చేసుకోలేను సార్. అండ్ మీరు వస్తున్న సినిమాలు మీరు చూస్తారు, 18 pages ఇస్ ద లవ్ స్టోరీ. దీని తర్వాత వస్తున్న స్పై కానీ ఇంకా 2 మూవీస్ సైన్ చేశాను సార్. అవి కూడా పాన్ ఇండియన్ సబ్జెక్ట్ సార్. ఐఎమ్ ఆల్వేస్ నిఖిల్, అదొకటి. అనుపమ. హలో అండి. హాయ్. నమస్తే. ఇందాక అరవింద్ గారు మాట్లాడుతూ నా కూతురు ఇలాంటి కూతురు నాకు ఉండాలి అని కోరుకున్నారు. అంటే ఇండస్ట్రీ చాలామంది కూడా ఆ సినిమాలు చూసినప్పుడు నాకు ఇలాంటి తండ్రి ఉంటే బాగుంటుంది ఇట్లా అంటున్నారు కదా. అరవింద్ గారి కాంప్లిమెంట్కి మీరు ఏం చెప్తారు సమాధానం? అంటే ఇప్పుడు నందిని గురించి అయితే
నాకు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో నేను చాలా డిఫరెంట్గా చేసిన క్యారెక్టర్ నందిని. ఆ అమ్మాయిలా నేను ఉంటే ఎంత బాగుంటుందని నేను చాలాసార్లు అనుకున్నాను. కాకపోతే ఈరోజు అల్లు అరవింద్ గారు చాలా జనరస్గా మాట్లాడారు. ఐ మీన్ హీస్ బీన్ ఎ వెరీ పాజిటివ్ సాల్ అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు అందరూ కానీ లైక్ జనరలీ నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు వచ్చి మిమ్మల్ని చూసినప్పుడు మా ఇంట్లో ఒక పిల్ల అని అనిపిస్తుందని చెప్తే నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ టు. మీ లక్కీ హీరో నిఖిల్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ప్రతాప్ చెప్పండి. మీ రెండో సినిమా కుమారి 21 టైటిల్ పెట్టినప్పుడే అందరూ కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. దానికి మించి నిజంగా ఆ సినిమా సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా 18 పేజెస్ అంటే అంకిల్తో కూడిన టైటిల్ మీ సినిమా ప్రతి సినిమాకి ఫర్దర్గా ఉంటుందా? అలా లేదండి. యాక్చువల్గా కథా ప్రకారం కుమార్ 21 పెట్టామంటే పేరు, ఏజ్, జెండర్, బేసికల్గా లవ్ చేయడానికి ఒక అమ్మాయిల మూడు చాలు అనేది కాన్సెప్ట్ నుంచి వి స్టార్టెడ్ రైటింగ్. అక్కడి నుంచి రాసుకోవడం వల్ల అలాగే 18 పేజెస్ కూడా ఈ లవ్ స్టోరీ రాసినప్పుడు కరెక్ట్గా 18 పేజీ రాయిపోయిందండి. సో లవ్ స్టోరీ రాసి 18 పేజీ రాయిపోయింది. సో కాబట్టి 18 పేజీ అయింది, 18 పేజెస్ అయింది. అంత భవిష్యత్తులో అంకిల్తో ఉండదా? ఏమండి భవిష్యత్తులో మీ టైటిల్స్ అంకిల్తో ఉండవా అంటున్నా? అర్థం కాలేదు, సారీ. భవిష్యత్తులో మీ సినిమా అంకిల్తో ఉండవండి సార్. యూజువల్గా టైటిల్ అంటే కథే డిసైడ్ చేస్తాను. యూజువల్గా ఇప్పుడు కూడా టైటిల్ని ఈ టైటిల్ పెట్టుకుని కథ చేద్దాం అని అనుకుంటే ఒక లెక్క. బట్ నాకెందుకో కానీ కథ రాస్తున్నప్పుడు ఆ కథ ఇంటికి వచ్చేసరికి ఆ టైటిల్ దాంట్లోంచే పుడుతుంది. సో తెలియదండి అది. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే పుష్ప సినిమా రిలీజ్ అయింది. అది పాన్ ఇండియాగా పెద్ద హిట్ సక్సెస్ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే కార్తికేయ 2 ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఆడింది. సో మీరు ఆల్రెడీ పుష్పకి సుకుమార్ దగ్గర వర్క్ చేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సినిమా గురించి? ఇది అంటే పుష్పకి నేను కూడా ఐ మీన్ సుకుమార్ గారు రైటింగ్ టీంలో నేను కూడా ఉన్నాను. అది గ్రేట్ ఆపర్చునిటీ నాకు. ఫ్రాంక్గా చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది. యాక్చువల్గా అంటే నేను వీళ్ళిద్దరిది కార్తికేయ 2 బిఫోరే స్టార్ట్ చేసాం మేము. బట్ అవునండి, నాట్ జస్ట్ కార్తికేయ 2, అర్జున్ సురవరం కన్నా ముందు సైన్ చేసిన సినిమా 18 పేజెస్. బట్ తర్వాత లాట్ ఆఫ్ అంటే కోవిడ్ వలన అండ్ వీటి వల్ల లేట్ అయింది అంతే కానీ బట్ వీఆర్ డన్ అండి యాక్చువల్. నిఖిల్ గారు సార్ చెప్పండి సార్. నిశాంత్ అండి, మిర్చి నేను సార్. నైస్. ఇది ఇప్పుడు ప్రతి హీరో కూడా ఒక సక్సెస్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ప్రతి సినిమాతోనే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే అంబిషన్ ఉంటుంది సార్. మీరు కార్తికేయ 2తో ఒక్కసారిగా 100 కోట్లు పెట్టారు సార్. ఇప్పుడు అలాంటి టైంలో వస్తుంది ఈ సినిమా. ఆ సినిమాకి పర్ఫెక్ట్ ఫాలో అప్ అనే కాన్ఫిడెన్స్ ఉందా సార్? అంటే పర్ఫెక్ట్ ఫాలో అప్ కన్నా సార్ సబ్జెక్ట్ వైజ్ ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ సార్. అంటే నేను అంటే డెఫినెట్లీ 18 పేజెస్ ముందు సైన్ చేసిన సినిమా కార్తికేయ 2 కన్నా ముందు సైన్ చేసిన సినిమా. సో నేను కూడా ఊహించలేదు దట్ కార్తికేయ 2 ఇంత మ్యాసివ్ సక్సెస్ అవుతుందని మేము ఎవరు ఊహించలేదు సార్. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్ బ్లెస్సింగ్స్ ద్వారా ద మూవీ హస్ బికమ్ సచ్ అ బిగ్ సక్సెస్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు వస్తున్న సబ్జెక్ట్స్ ఆర్ ఆల్ మ్యాసివ్ సబ్జెక్ట్స్, కానీ వాటిలోంచి కూడా డిఫరెంట్గా ఉండే సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సార్. అండ్ 18 పేజెస్ అనే సినిమా ఇస్ ఇన్బిల్డ్ సార్. అంటే నేనే కాదు సార్, ఎవరు హీరోగా చేసినా కానీ ఈ సినిమా నచ్చుద్ది సార్ జనాలకి. అంటే ఇది ఎంత పెద్ద హిట్ అవుద్దో లేదో అన్నది మనం ఆడియన్స్కి వదిలేసిన ఒక మంచి సినిమా చేసిన అనుభూతి అయితే నాకు ఉంది. అండ్ ఇంకోటి నేను చెప్పాలి ఆడియన్స్కి, మీరు కార్తికేయ 2ని దృష్టిలో పెట్టుకోకండి. దిస్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఇట్ ఈస్ అ సినిమా దట్ నేను చేస్తూ నేను కూడా లవ్లో పడ్డాను 18 పేజెస్ స్టోరీతో. అండ్ ఎమోషనలీ చూస్తే ఇట్స్ మ్యాసివ్ అండి. అండ్ అది ఫాలో అప్ కాదా అన్నది నేను అంత ఆలోచించలేదు సార్. ఇప్పుడు చేస్తూ వెళ్ళాను. ఇప్పుడు ప్రతాప్ గారు కార్తికేయ 2 రిలీజ్ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొచ్చుంటే సైన్ చేసేవారా సార్? కార్తికేయ మంచి క్వశ్చన్ వేసారు సార్. అంటే ఒకటి సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ మై డ్రీమ్ టు వర్క్ విత్ గీతా ఆర్ట్స్ అండ్ ఇట్స్ మై డ్రీమ్ టు వర్క్ విత్ సుకుమార్ గారు. అండ్ ప్రతాప్ భాయ్ వాజ్ ఆల్రెడీ కుమారి 25 మామూలు బ్లాక్ బస్టర్ కాదండి, అదే చెప్తున్నాను. ఈజ్ అ వెరీ ఇన్ డిమాండ్ డైరెక్టర్. బట్ ఆయన రంగస్థలం సినిమాకి వెళ్ళి హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద రైటింగ్ కాబట్టి నేను ఈ సినిమాని కథ వినకుండా సైన్ చేశాను సార్. బట్ కథ తెలిసిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ బికాస్ జస్ట్ ఫర్ ద నేమ్స్, జస్ట్ ఫర్ దీస్ క్రియేటివ్ పీపుల్, ఇంత బ్రిలియంట్ పీపుల్తో నేను అసోసియేట్ అవ్వాలని ఒక కోరికతో సైన్ చేసిన సినిమా. అండ్ నా నమ్మకం కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. December 23rd రోజు ఐ హోప్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ప్రూవ్డ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. So hi, Kalyan. Firstly, I would like to talk about Bannivas garu, one of the nicest human beings. And inta chala ba maatladar indakada. And ikkada unte sir, it was pleasure knowing you sir. And this is for Nikhil. Ante slightly unconnected. Please.
పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగ్లో మీ కార్తికేయ 2 ఫిల్మ్ గురించి మాట్లాడారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. దాని గురించి అండ్ మీ ఇద్దరికి క్వశ్చన్ అంటే లైక్ ముగ్ధ కార్తిక్ క్యారెక్టర్స్ నుంచి సిద్ధు నందిని క్యారెక్టర్స్కి మీ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత మీరు చూసినటువంటి డిఫరెన్సెస్ ఏంటి మీ బిహేవియర్స్లో, లైక్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు బోత్ మీ అండ్ అనుపమ వేర్ లైక్ ఫుల్ ఎక్సైటెడ్ జంపింగ్. ఎందుకంటే ఆయన ఒక నార్మల్ ప్రెస్ మీట్లో దేశం అంతా దుమ్ము దులిపేస్తున్న కార్తికేయ 2 అన్నారు సార్. దట్ ఈస్ లైక్ మోటివేషన్ అండి. పవర్ స్టారే కాదు, ఐ థింక్ ఈవెన్ ప్రభాస్ బాయ్ కానీ ఈవెన్ రామ్ చరణ్ గారు కానివ్వండి, చాలా స్టార్స్ అండి. నేను చెప్పుకుంటూ పోతే కార్తికేయ 2 వాజ్ యునానిమస్లీ అండి. మీడియా వాళ్ళు కూడా బిగ్ మీడియా హౌసెస్ మీరు అందరూ కూడా సినిమాని సపోర్ట్ చేసి చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సార్. దానికి నేను ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్. అండ్ అలాగే కార్తిక్ అండ్ ముగ్ధ నుంచి సిద్ధు అండ్ నందిని, వాట్ యూ థింక్? అసలు సంబంధమే లేదండి. మీరు చూడాలి, నేను ఎక్కువ మాట్లాడను క్యారెక్టర్ గురించి, కాకపోతే ఇది మాత్రం చెప్తున్నాను, అస్సలు సంబంధం ఉండదు. ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ అనమాట. అండ్ ఇట్స్ అ జర్నీ ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే వీ వర్ షూటింగ్ బోత్ ద ఫిల్మ్స్ ప్యారలీ అనమాట. సో ఫర్ అస్ ఆల్సో ద మైండ్ సెట్ వాస్ టోటలీ డిఫరెంట్. వీ డి నాట్ ఒక పక్కేమో చేజింగ్లు అడ్వెంచర్ ఇక్కడేమో ప్యూర్ లవ్, నేను అమ్మాయితో లవ్లో పడుతున్నాను, అమ్మాయి ఏమో క్రేజీ థింగ్స్ చేస్తుంది. ఇట్ వాస్ డిఫరెంట్ అండి. ఈవెన్ తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఇన్ కార్తికేయ 2 షీఈస్ క్రేజీ అండ్ వైల్డ్. వెరీ టామ్ బాయ్ష్ ఇన్ దిస్. నందిని అంటే అసలు పద్ధతి, తెలుగుతనం అసలు అంతా ఉంటుందండి తనలో. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, అనుపమ అండ్ సూర్యప్రతాప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ Q&A సెషన్. థ్యాంక్ యూ. Thank you everybody for joining this event and press meet. Thank you. December 23rd nunchi 18 pages in theaters.